తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ ఉదయం నుంచి టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరుగుతోంది. బీజేపీ కార్యాలయం నుంచి టీజీపీఎస్సీకి వెళ్తున్న బీజేవైఎం నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆఫీస్ గేట్ నుంచి బయటికి రాగానే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు బీజేవైఎం నేతలకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ అరెస్టులని ఖండించిన బీజేవైఎం నేతలు నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద నెలకొన్న పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. ఉదయం నుండి కూడా టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడి కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగులకు మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు బీఆర్ఎస్వి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళ పార్టీ కార్యాలయం నుండి ఏదైతే తమ నిరసనను తమ కార్యక్రమాన్ని తెలిసేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మనం చూడవచ్చు, వాళ్ళు మేము రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వెళ్తాం, శాంతియుతంగా మా నిరసన మేము తెలియజేస్తాం, మీరే ఎస్కార్డ్ ఇచ్చి, చాలా మంది పోలీసులు మీరున్నారు, మీరే ఎస్కార్డ్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ ముందని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అయితే వారి గోడును అయితే వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందో అడ్డుకునే ప్రయత్నం ఈరోజు పోలీసులు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే వరకు మేము ఎంకరేజ్ చేయమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. నిరుద్యోగుల పక్షాన మేము పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం, వారి పక్షాన పోరాడతామంటూ కూడా చెప్తున్నారు. అన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యార్థులను అరెస్ట్ చేసి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే డిఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 1 పండించు 100 తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా మోర్చా చలో టీజీపీఎస్సీ ముట్టడి జరిగింది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం పొద్దున జరుగుతూ ఉంది. పోలీసులకు దమనకాండను మేము వ్యతిరేకిస్తా ఉన్నామన్నా. ఏదైతే పోలీసుల దమనకాండను వ్యతిరేకిస్తున్నాం, ఏదైతే నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం, అయినా వీళ్ళు అరెస్ట్ చేసే విధానం సరైనగా లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం చూడవచ్చు, ఇటు మహిళకు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అరెస్ట్ చేసే విధానాన్ని అయితే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రూప్ 1 ఉద్యోగులకు సంబంధించి 1:100 పిలవాలి. అదేవిధంగా గ్రూప్ 2లను చూసుకున్నట్లయితే 2000 ఉద్యోగాలకు పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రూప్ 3 ఉద్యోగాలను 3000కు పెంచాల్సిన అవసరం ఉంది అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి గ్రూప్ కూడా మెగా డిఎస్సిని వేయాలి. మార్నింగ్ నుంచి ఈ టైం దాకా మమ్మల్ని ఆఫీస్ అరెస్ట్ చేశారు. మేము ఎప్పుడు బయటకు వెళ్తే అప్పుడు మమ్మల్ని పట్టుకెళ్దామని చూసారు. మేము ఏం తప్పు చేసినాం? మా మీద ఏం కేసులు పెడతారు మీరు? నిరుద్యోగుల కోసం పోరాడితేనే ఈ కష్టాలు. ఉదయం నుండి కూడా మేము మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు, ఆఫీస్ అరెస్టులు చేశారు. పోలీసుల తీరు అయితే ఘర్షణీయంగా ఉంది అంటూ కూడా వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి టీజీపీఎస్సీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలను అందరినీ కూడా పోలీసులు అరెస్టులు చేయడంతో ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అడ్డుకునే క్రమంలో ఇటు పోలీసులకు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు తోపులాట జరగడం, అక్కడ ఘర్షణ వాతావరణం కూడా జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.